ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం కన్యారాశి వారి జూన్ 2026 నెలలో వారి గోచర ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. కన్యారాశి అంటే ఉత్తర లేదా ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు, వీళ్ళందరూ కూడా కన్యారాశి కిందకు వస్తారు. వీళ్ళ యొక్క ఫలాలు ఎలా ఉన్నాయో జూన్ నెలలో తెలుసుకోబోతున్నాము. ఎస్పెషల్లీ మనం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి రాహుకేతువులు ఈ సంవత్సరం రజతమూర్తులుగా అత్యంత అనుకూలంగా ఉన్నారు. నార్మల్గా వాళ్ళ పొజిషన్ ప్రకారం నెగిటివ్గా ఉన్న రజతమూర్తులు కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీరికి శని కుజులు నెలంతా కూడా వ్యతిరేకంగా ఉండగా గురు బుధ శుక్రులు నెలంతా కూడా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా రవి మనకి 16వ తారీఖు నుంచి అనుకూలిస్తున్నాడు సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా ఒక్కొక్క గ్రహం గురించి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే మొదటగా అందరికంటే శని, ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శని. ముందు నెగిటివ్స్ చెప్పుకున్న తర్వాత పాజిటివ్స్ చెప్పుకుందాము. ఈ నెగిటివ్స్లో ఏంటంటే శని సప్తమంలో ఉన్నాడు. సో స్పౌస్ అంటే భార్య లేదా భర్తకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. హెల్త్ కోసం డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం, స్పౌస్కి దూరంగా ఉండేటువంటి అవకాశం, దట్ క్యాంపులు, టూర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి, వ్యాపార భాగస్వాములతో కూడా ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, కష్టాలు కూడా వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే శని అంటే పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఈ రకంగా శని నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. సో శనికి మీరు శివుడికి సంబంధించినటువంటి అభిషేకం కానీ, లేదా ఓం నమః శివాయ అయినటువంటి పంచాక్షరి మంత్రం కానీ, లేదా మరేదైనా గుడికి వెళ్ళి ప్రదర్శన చేయటం కానీ చేసుకుంటే మీది మంచి ఫలితాలు ఉంటాయి. మార్నింగ్ వాక్ ఎక్కువగా చేయండి. శని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా. నెక్స్ట్ రాహుకేతువుల గురించి మాట్లాడుకుందాం. ఈ రాహు మామూలుగా 6వ ప్లేస్లో ఉన్నాడు. రాహు 6వ ప్లేస్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా రాహు 6వ ప్లేస్లో బెస్ట్ రిజల్ట్ ఇస్తాడు. 3, 6, 11 ప్లేసుల్లో. సో 6వ ప్లేస్లో ఉన్నటువంటి రాహు శుభాన్ని, సుఖాన్ని, ద్రవ్యలాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా మీరు విజయం సాధిస్తారు. ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కావచ్చు, లేదా బయట గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఒక కాంపిటీషన్ లేదా యుద్ధం లేదా పోటీకి వెళ్ళినట్లయితే రాహు మీకు అత్యంత అనుకూలంగా మీకు శుభాలు కలిగిస్తాడు. బేసిక్గా కూడా ఆయన మళ్ళీ అక్కడ రజతమూర్తిగా ఉన్నాడు, అంటే డబల్ పాజిటివ్ అనమాట. 6వ స్థానంలో రాహు పాజిటివ్ ప్లస్ అక్కడ రజతమూర్తిగా ఉండటం వల్ల డబల్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. మరోపక్క కేతు మీకు వ్యయంలో ఉన్నాడు. కేతు వ్యయంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మీకు కార్యసిద్ధి, ధనలాభం, పురాణ శ్రవణం, ఎస్పెషల్లీ కేతు వైరాగ్యకారకుడు 12th ప్లేస్లో ఉన్నాడు అంటే గుళ్ళు, గోపురాలు, పురాణ కాలక్షేపాలు, లేదా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ చూడటం, ఇన్సర్ట్కి ఇలాంటివి అనమాట. ఒక వైరాగ్య భావన, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాన సముపార్జన కోసం మీరు ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంలో. అలాగే పవిత్ర ప్రదేశాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఈ పర్టికులర్గా కేతు కారణంగా ఉంది. ఇది తీసుకున్న తర్వాత మీకు గురువు శుక్రుల గురించి నేను చెప్తాను. దానికంటే తన ముందు బుధుడు గురించి చెప్తాను, మీకు కుజుడు గురించి చెప్తాను. ఈ కుజుడు అష్టమంలో ఉన్న సందర్భంలో లోన్ వల్ల, జ్వరాల వల్ల, గాయాల వల్ల, ప్రమాదాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. మీకు ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా కుజుడు కారణంగా. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మీకు అనుకూలంగా లేడు కాబట్టి సర్ప్రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు పనులు కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మీరు కనుక పూజ చేయించుకోవటం కానీ, లేదా ఆయనకు సంబంధించిన నామమో మంత్రమో చేసుకోవటం కానివ్వండి, చేసినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు ఒకటి సమస్య ఉంది. ఇక 15వ తారీఖు వరకు రవి కూడా మీకు అనుకూలంగా లేదు. రవి అనగానే 9వ స్థానం అంటే పితృస్థానము. సో రవి పితృస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి తండ్రితో కానీ, పెద్దలతో కానీ అపార్థాలు, సమస్యలు, అలాగే వాళ్ళకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, అలాగే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండటం, ఒక డల్నెస్, ఒక సైకలాజికల్గా కొంచెం డిప్రెషన్, డిస్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఈ రవి కారణంగా 15వ తారీఖు వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆయన కూడా పాజిటివ్ అవుతాడు. ఇక గురు శుక్రులు జూన్ 2వ తారీఖు నుంచి పాజిటివ్ ప్లేస్కి వచ్చేస్తారు. 1వ తారీఖు ఒక్కరోజే జూన్లో వాళ్ళు నెగిటివ్, వాళ్ళు ఇక్కడ ఉన్నది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు లాభస్థానంలోకి వస్తున్నారు. ఈ లాభస్థానంలోకి జూన్ 2వ తారీఖున గురువు బుధుడు రావటం వలన మీకు జూన్ నెల చాలా బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. పట్టిందల్లా బంగారం అనే చెప్పాలి. ఎస్పెషల్లీ సంతాన వృద్ధి కానివ్వండి, ఇంట్లో వివాహాలు, శుభకార్యాలు, సర్వకార్య విజయము, అలాగే కొత్తగా ఏదైనా చేస్తే దాంట్లో విజయాలు,
గౌరవము, పదవి లాభము, రాజగౌరవం, అంటే మీ బాసెస్ మిమ్మల్ని చాలా ప్రైజ్ చేస్తారు. అదేవిధంగా మీరు ప్రయాణాలు చేసినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో లాభాలు, వృద్ధి, కీర్తి ఇవన్నీ కూడా గురువు కారణంగా లభిస్తే, మరోపక్క శుక్రుడు కూడా 2వ తారీఖునే మీకు పాజిటివ్ ప్లేస్లో రావడం ద్వారా ఆయన వల్ల కూడా ఆస్తులు, సంపదలు, గృహభూ లాభాలు, భయం లేకపోవటము, క్షేమము, ఐశ్వర్యము, బంధువుల వలన లాభము, వివాహాలు, శుభకార్యాలు, మంచి ఇష్టం మృష్టాన్న భోజనాలు, కీర్తి ప్రతిష్టలు, తేజోవృద్ధి ఇవన్నీ కూడా శుక్రుడు లాభంలోకి రావడం ద్వారా జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఓవరాల్గా పరిశీలిస్తే నేను చెప్పాను కదా, 16వ తారీఖు రాగానే ఈ రవి, ఇక్కడ ఉన్నటువంటి రవి ఏదైతే నేను చెప్పానో భాగ్యంలో ఉన్నాడు రవి, పితృస్థానంలో ఉన్నటువంటి రవి మీకు రాజ్యస్థానంలోకి వస్తాడు. ఎప్పుడైతే 16వ తారీఖు రాజ్యస్థానంలో గురువు వస్తాడో ధనప్రాప్తి, ఆస్తి సంపాదనలో అభివృద్ధి, కార్యజయము, బంధుమిత్ర సమాగము, వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అభివృద్ధి, పెద్దల దర్శనము, ప్రియ భాషణము, శత్రు విజయము, కొద్దిగా సిక్నెస్, ఇవన్నీ రవి 16వ తారీఖు నుంచి ఇస్తాడు. ఓవరాల్గా కనుక ఈ నెల పరిశీలించినట్లయితే మీకు శనిగుజులు నెలంతా వ్యతిరేకంగా ఉండగా రవి 15వ తారీఖు వరకు వ్యతిరేకంగా ఉన్నాడు. మిగిలిన అన్ని గ్రహాలు సర్వత్రా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ గురువు యొక్క ట్రాన్సిట్ మీకు కర్కాటకంలోకి వస్తున్నాడు. కర్కాటకం ఆయన యొక్క ఉచ్చస్థితి. సో ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పొజిషన్ మీకు లాభస్థానంలో ఉంది కాబట్టి, అదే టైంలో వెనకాల శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఆల్ స్వస్తి.